దీంతో అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి పోలీసులు వీణ వదిన మౌనికని స్టేషన్కి తీసుకొచ్చి విచారించగా అందుకు మౌనిక తనకి వీణ అన్నయ్య బ్రహ్మజీతంతో పెళ్ళయ్యాక వేరే కాపురం పెట్టారని, ఆ సమయంలోనే వీణకి సుఖ్బీర్తో పెళ్ళయిందని, ఆ తర్వాత సుఖ్బీర్ సొంతంగా లిక్విడ్ ఫిల్లింగ్ ఫ్యాక్టరీని పెట్టాడని, ఆ పని మీద తన భర్త వాళ్ళకి హెల్ప్ చేస్తుండేవాడని చెప్పుకొచ్చింది. అలా తన భర్తని కలిసేందుకు సుఖ్బీర్ తరచూ తన ఇంటికి వచ్చేవాడని, అలా ఒకసారి ఒక రోజు మధ్యాహ్నం సుఖ్బీర్ ఇంటికి రాగా ఆ టైంలో తను వంట చేసి వారిద్దరూ కలిసే తిన్నారని, ఇక మాటల్లో సుఖ్బీర్కి తనంటే చాలా ఇష్టమని, తనని చూసేందుకే రోజు ఇంటికి వస్తున్నాడని తన మనసులో మాటని చెప్పడంతో ఆర్థికంగా బలంగా ఉన్న సుఖ్బీర్ పై తనకి కూడా ఇష్టం పెరిగి అప్పటి నుండి వీరిద్దరూ లైంగికంగా కలవడం మొదలెట్టారని చెప్పుకొచ్చింది. అలా ఆ తర్వాత తన కోసమే సుఖ్బీర్ జసాన్లో ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యాడని, అప్పటి నుండి తన సిటీకి వెళ్లే వంకతో సుఖ్బీర్తో కలిసి హోటల్కి వెళ్లి ఇద్దరు తమ కోరికల్ని తీర్చుకునేవారని, ఆ సమయంలో వారిద్దరూ కలిసి ఉన్న వీడియోస్ ని పిక్స్ ని సుఖ్బీర్ తన ఫోన్ లో రికార్డ్ చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. ఇక ఒక స్టేజ్ లో తన భర్తకి అనుమానం రావడంతో ఇక పైన ఇదంతా వదిలేద్దామని చెప్పిన సుఖ్బీర్ వినలేదని, అతను చెప్పినట్లు వినకపోతే ఫోటోలని వీడియోలని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని బెదిరించడంతో తనకి వేరే దారి లేక అతను చెప్పినట్లే సహకరించేదానని చెప్పుకొచ్చింది.